డిఎస్సిలోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డెఫినెట్గా మన ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిఎస్సిలో మీరు విజయం పొందడానికి మన పవర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో టు అవర్ టాపిక్, ట్రైనింగ్ మెథడ్స్. వాటినే శిక్షణ పద్ధతులు అని అంటున్నాం. సో ఇక్కడ ట్రైనింగ్ మెథడ్స్ ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం నేర్చుకుందాం. క్రీడాకారులకు ఇచ్చే కొన్ని శిక్షణ పద్ధతులు. సో ఇక్కడ క్రీడాకారులకు ఇచ్చే కొన్ని శిక్షణ పద్ధతులు ఏంటియో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే సర్క్యూట్ ట్రైనింగ్. సో ఫస్ట్ శిక్షణ ఏంటంటే సర్క్యూట్ ట్రైనింగ్. ఇందులో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అభివృద్ధి చెందును. సో ఏమేమి డెవలప్ అవుతున్నాయి ఇక్కడ? స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది డెవలప్ అవుతున్నాయి అన్నట్టు, అంటే బలం మరియు సహనశక్తి అనేది అభివృద్ధి చెందుతున్నాయి. 1953లో ఇంగ్లాండ్లోని లీడ్స్ యూనివర్సిటీ నందు ఆర్ఏ మోర్గాన్ మరియు జీటీ యాడమ్సన్లు దీనిని ప్రారంభించారు. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆర్ఈ మోర్గన్ అండ్ జీటీ యాడమ్సన్లు. వీరిద్దరూ ఈ సర్క్యూట్ ట్రైనింగ్ని ప్రారంభించారు. ఏ ఇయర్లో? 1953 ఇంగ్లాండ్లోని లీడ్స్ యూనివర్సిటీ నందు ఆర్ఈ మోర్గన్ అండ్ జీటీ యాడమ్సన్ దీనిని ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమాలను ప్రభావితం చేయుటకు సర్క్యూట్ ట్రైనింగ్ అంటారు. సో ఇక్కడ సర్క్యూట్ ట్రైనింగ్ ఏంటంటే శిక్షణ కార్యక్రమములను ప్రభావితం చేయుటకు సర్క్యూట్ ట్రైనింగ్ అని అంటారు. సో దీని వలన ఏం జరుగుతుంది అంటే స్ట్రెంగ్త్. సో ఇక్కడ స్ట్రెంగ్త్, పవర్, మస్కులార్ ఎండ్యూరెన్స్, స్పీడ్, ఎజిలిటీ, న్యూరోమస్కులార్ కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ అభివృద్ధి చెందుతున్నాయి. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే బలం వస్తుంది, పెరుగుతుంది. పవర్, మస్కులార్ ఎండ్యూరెన్స్ అంటే కండరాల ఓర్పు, స్పీడ్, ఎజిలిటీ చురుకుదనంగా, న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే హృదయ ఓర్పు అనేటి ఇవన్నీ ఇక్కడ శిక్షణ కార్యక్రమాలను అభివృద్ధి చేయుటకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అని అంటున్నారు. సో ఇక్కడ ఈ సర్క్యూట్ ట్రైనింగ్ సెంటర్ దీని ద్వారా ఏంటంటే ఈ క్రీడాకారులలో ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. నెక్స్ట్ వివిధ కండరాల గ్రూపులకు వివిధ రకాలైన ఎక్సర్సైజ్లు ఉండును. సో ఇక్కడ వివిధ కండరాల గ్రూపులకు వివిధమైన ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఈ సర్క్యూట్ ట్రైనింగ్ ఒక్కో సర్కిల్లో సుమారు 6 to 10 ఎక్సర్సైజ్లు ఉండును. సో ఇక్కడ ఈ సర్క్యూట్ ట్రైనింగ్ ఏంటంటే సుమారు 6 to 10 ఎక్సర్సైజ్లు ఉన్నాయి అన్నట్టు. ఇందులో ఈ సర్క్యూట్లో ఏంటంటే సుమారు 6 to 10 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఈ ట్రైనింగ్ జిమ్నాస్టిక్స్ను చేయుటకు అనుకూలంగాను ఉండును, సింపుల్ టు కాంప్లెక్స్ సూత్రాలపై ఆధారపడి ఉండును. సో ఇక్కడ ఈ సర్క్యూట్ ట్రైనింగ్ అనేది జిమ్నాస్టిక్స్ను చేయుటకు అనుకూలంగా ఉంటాయి, అలాగే సింపుల్ టు కాంప్లెక్స్ సూత్రాలపై ఈ ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఉంటాయి. సో దీనిలో ఇతర పద్ధతులు వేరే మెథడ్స్ ఏమున్నాయంటే కంటిన్యూస్ మెథడ్, రిపిటేషన్ మెథడ్, ఇంటర్వల్ మెథడ్, రెసిస్టెన్స్ మెథడ్. సో ఇక్కడ ఈ సర్క్యూట్ ట్రైనింగ్లో ఏంటి ఇవి ఉన్నాయి: కంటిన్యూస్ మెథడ్, రిపిటేషన్ మెథడ్, ఇంటర్వల్ మెథడ్ అండ్ రెసిస్టెన్స్ మెథడ్. నెక్స్ట్ వెయిట్ ట్రైనింగ్ అంటే బరువుల శిక్షణ. సో ఇక్కడ వెయిట్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. దీనిని 1812లో జర్మన్ జిమ్నాస్టిక్స్ కోచ్ అయిన ఫ్రెడరిక్ యాన్ ప్రారంభించారు. సో ఇక్కడ వెయిట్ ట్రైనింగ్ని ఎవరు ప్రారంభించారు? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు డిఎస్సిలో కనీసం 2 to 3 మార్క్స్ ఇందులో నుండి రావచ్చును. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి, మన వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వెయిట్ ట్రైనింగ్ని ఎవరు ప్రారంభించారు అంటే ఫ్రెడరిక్ యాన్ ప్రారంభించారు. ఏ ఇయర్? దీనిని 1812లో జర్మన్ జిమ్నాస్టిక్ కోచ్, ఇతడు ఒక కోచ్ అన్నట్టు, జిమ్నాస్టిక్స్ యొక్క కోచ్. దీని వలన స్ట్రెంగ్త్, పవర్, స్పీడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. సో ఇక్కడ ఈ వెయిట్ ట్రైనింగ్ వల్ల ఏం డెవలప్ అవుతున్నాయి అంటే స్ట్రెంగ్త్,
పవర్ స్పీడ్లు అనేది డెవలప్ అవుతున్నాయి. ఈ శిక్షణ వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఈ వెయిట్ ట్రైనింగ్ వలన ఏం జరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. క్రీడాకారులలో విస్ఫోటన శక్తి అంటే ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నట్టు. మొదట తేలికపాటి బరువులతో ప్రారంభించి తరువాత బరువులను పెంచవలెను. సో ఇక్కడ వెయిట్ ట్రైనింగ్లో ఎలా అంటే ఫస్ట్ ఏమో తేలికగా ఉండే బరువులతో ప్రారంభిస్తారు, తర్వాత ఒక్కొక్కటిగా బరువుని పెంచుతారు అన్నట్టు. ఈ శిక్షణను మల్టీ జిమ్, మెడిసిన్ బాల్, శాండ్ బాత్, డంబెల్స్ మొదలగు వాటిని సహాయంతో చేయవచ్చును. సో ఇక్కడ ఈ వెయిటింగ్ ట్రైనింగ్ అనేది ఎలా అంటే మల్టీ జిమ్, మెడిసిన్ బాల్స్ కానీ శాండ్ బ్యాగ్స్, డంబెల్స్తో మొదలైన వాటితో ఇక్కడ ఈ వెయిట్ ట్రైనింగ్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఫార్ట్లెట్ ట్రైనింగ్. ఇక్కడ ట్రైనింగ్ అంటే ఎండ్యూరెన్స్ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ సహన శక్తి అంటే ఓర్పు అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ శిక్షణను కనుగొన్న వ్యక్తి ఎవరంటే గోస్ట్ హాల్మర్. ఎవరు? గోస్ట్ హాల్మర్. ఫార్ట్లెక్ అనున్నది స్వీడిష్ వర్డ్. ఫార్ట్ అనగా స్పీడ్ అన్నట్టు, లేక్ అనగా ప్లే. ఫార్ట్లెక్ అనగా స్పీడ్ ప్లే. సో ఇక్కడ ఫార్ట్లెక్ అనేది ఏ వర్డ్? స్వీడిష్లోని పదము. ఇక్కడ ఫార్ట్ అంటేనేమో స్పీడ్, లేక్ అనగా ఏమో ప్లే. నెక్స్ట్ ఫార్ట్లెక్ అనగా ఏంటి? స్పీడ్ ప్లే. ఈ శిక్షణ కోచ్ పర్యవేక్షణలో జరగవలెను. సో ఇక్కడ ఈ శిక్షణ కోచ్ అనేది పర్యవేక్షణలో జరగవలెను. దూరపు పరుగులు శిక్షణ కొరకు ఉపయోగిస్తారు. ఇది రోడ్ రన్నింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్ వలె ఉండును. సో ఇక్కడ దూరపు పరుగుల శిక్షణ కొరకు ఉపయోగిస్తారు అన్నట్టు. ఇది ఎలా ఉంటుంది? రోడ్ రన్నింగ్ మరియు క్రాస్ కంట్రీ రన్నింగ్ వలె ఉంటాయి. సహనశక్తి శిక్షణకు ముందుగా ఒక షెడ్యూల్ని తయారు చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటిదంటే సహనశక్తి శిక్షణకు ముందుగా ఒక షెడ్యూల్ని తయారు చేయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ చూసినట్లయితే క్రీడాకారుడు తన ఇష్టం వచ్చిన రీతిగా సొంత ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ తనకిష్టం వచ్చినట్టుగా తన యొక్క ప్రణాళికను అంటే తన ప్లానింగ్స్ని తయారు చేసుకోవచ్చును. ఎక్కువగా ఇసుకలో, గుట్టలపై, కొండలపై ప్రాక్టీస్ చేయవలను. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఇసుకలో లేదా గుట్టలపైన లేదా కొండలపైన ఎక్కువగా ప్రాక్టీస్ చేయవాలని. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే బయోమెట్రిక్ ట్రైనింగ్. బయోమెట్రిక్ ట్రైనింగ్ అంటే ఈ శిక్షణలో ఎక్స్ప్లోజివ్ పవర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్రాస్ కంట్రీ ట్రైనింగ్. సో ఇక్కడ క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అంటే దీని వలన శక్తి, సహనం అభివృద్ధి చెందుతున్నాయి. దేని వలన? ఈ క్రాస్ కంట్రీ ట్రైనింగ్ వలన శక్తి మరియు సహనం అనేది చాలా అభివృద్ధి చెందుతున్నాయి. శిక్షణ మెల్లగా సులభముగా ఒక 3 కిలోమీటర్లతో ప్రారంభించి క్రమంగా దూరాన్ని పెంచుకోవలెను. సో ఇక్కడ క్రాస్ కంట్రీ ట్రైనింగ్ ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే సులభంగా చాలా ఈజీగా అంటే 3 కిలోమీటర్స్తో ప్రారంభించి క్రమక్రమంగా దాని యొక్క దూరాన్ని అనేది పెంచుకోవలెను. క్రీడాకారులు వారానికి ఒకరోజు క్రాస్ కంట్రీ రన్నింగ్ చేయవలెను. సో ఇక్కడ ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కనీసం వారానికి ఒక్కరోజు ఈ క్రాస్ కంట్రీ రన్నింగ్ అనేది తప్పకుండా చేయవలెను. సమాంతరము కానీ ఎత్తైన ప్రదేశములో కొండలపై పరిగెత్తడం వలన గుండె, ఊపిరితిత్తులు, కండరములు అభివృద్ధి చెందుతాయి. సో ఇక్కడ ఏంటంటే సమాంతరము కానీ ఎత్తైన ప్రదేశంలో, సో ఇక్కడ సమానంగా కాకుండా కొంచెం ఎత్తైన ప్రదేశంలో అంటే కొండలపైన పరిగెత్తడం వలన గుండె, ఊపిరితిత్తులను, కండరములు అనేది చాలా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే ఇంటర్వల్ ట్రైనింగ్. ఇంటర్వల్ ట్రైనింగే మనం ఏమంటున్నాము? విరామ శిక్షణ, ఇంటర్వల్ ట్రైనింగ్. సో ఇక్కడ ఈ ట్రైనింగ్లో ఎలా అంటే దీనిని జర్మన్ కోచ్లైన గెర్స్లర్, డాక్టర్ హ్యాన్స్ రీండెల్ కనుగొన్నారు. సో ఇక్కడ ఏంటిదంటే ఈ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఎవరు కనుగొన్నారు? మిస్టర్ ఓల్డిమర్, గెర్స్లర్, హ్యాన్స్ రీండెల్ కనుగొన్నారు. క్రీడలలో రక్త ప్రసరణ శక్తిని పొందించుటకు ఉపయోగపడును. సో ఇక్కడ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది దేనికంటే శక్తిని పెంపొందించడానికి
ఉపయోగపడుతుంది. సో ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మరియు ఎనర్జీ పెంపొందించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. దీని వలన అలసట విశ్రాంతి కలుగును. ఫాస్ట్ రన్స్ మధ్య రెస్ట్ ఉండవలను. సో ఇక్కడ దీని వలన ఏంటంటే అలసట విశ్రాంతి అనేది కలుగుతుంది. ఫాస్ట్ రన్స్ మధ్య ఖచ్చితంగా ఏంటిదంటే రెస్ట్ అనేది చాలా అవసరం. ఇది ఎరోబిక్ ఎనరోబిక్ సిస్టమ్స్ రెండిటికి వర్తించును. ఇది మిడ్ సీజన్లో అనుకూలము. సో ఇక్కడ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది ఎరోబిక్ కానీ మరియు ఎనరోబిక్ సిస్టమ్స్ రెండింటికి వర్తిస్తుంది అన్నట్టు. ఇదేంటంటే మిడ్ సీజన్ల అనుకూలము. నెక్స్ట్ చూసినట్లయితే కంటిన్యూస్ ట్రైనింగ్. సో ఇక్కడ కంటిన్యూస్ ట్రైనింగ్లో డాక్టర్ ఎర్నెస్ట్ వ్యాన్ ఏకెన్ అనే జర్మన్ ఫిజిషియన్ అండ్ కోచ్ కనుగొన్నారు. సో ఇక్కడ కంటిన్యూస్ ట్రైనింగ్ని ఎవరు కనుగొన్నారు అంటే డాక్టర్ ఎర్నెస్ట్ వ్యాన్ ఏకెన్ అనే జర్మన్ ఫిజిషియన్ అండ్ కోచ్ కనుగొన్నారు. 1960 తర్వాత ఈ ట్రైనింగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇక్కడ కంటిన్యూస్ ట్రైనింగ్ ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే 1960 తర్వాతనే ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనినే ఎల్ఎస్డి అంటే లాంగ్ స్లో డిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. దేనిని కంటిన్యూస్ ట్రైనింగ్ని ఎల్ఎస్డి అంటే లాంగ్ స్లో డిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. మధ్యలో రెస్ట్ లేకుండా యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ రెస్ట్ లేకుండా యాక్టివిటీస్ అనేది కొనసాగుతూనే ఉంటాయి. నెక్స్ట్ వార్మింగ్ అప్, దీన్నే సంసిద్ధీకరణ అని అంటారు. ఇది క్రీడాకారులకు కలుగు గాయాలను నివారించును. సో ఇక్కడ వార్మప్స్ వల్ల ఏంటంటే క్రీడాకారులకు గాయాలను నివారించవచ్చును. దీని వలన క్రీడాకారులకు కీళ్ళు కండరాలు సమర్థవంతంగా వేగముగా పనిచేయును. దీనిలో సహజ సిద్ధమైన కృత్యములను సాధన చేయవచ్చును. సో ఇక్కడ ఈ వార్మప్స్ వల్ల ఏంటంటే కండరాలు అనేది సమర్థవంతంగా వేగముగా పనిచేస్తాయి. దీనిలో సహజ సిద్ధమైన కృత్యములను సాధన చేయవచ్చు. సో కొన్ని ఉదాహరణ చూసినట్లయితే రన్నింగ్, వాకింగ్, స్కిప్పింగ్, జంపింగ్, స్ట్రెచ్చింగ్, ఫార్మల్ యాక్టివిటీస్. సో ఇవన్నీ వార్మప్స్ కిందికి వస్తాయి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో జనరల్ వార్మింగ్ అప్, నెక్స్ట్ స్పెసిఫిక్ వార్మింగ్ అప్. సో ఫస్ట్ జనరల్ వార్మింగ్ అప్, దీనికి ఇవ్వవలసిన సమయం 5 to 10 minutes. ఇది 2 రకములు. సో ఇక్కడ జనరల్ వార్మప్స్ అనేది ఏంటంటే దీని సమయం ఎంత కనీసం ఒక 5 to 10 minutes ఇస్తే చాలు. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్ వార్మింగ్ అప్, దాన్నే ఎక్సర్సైజ్లు చేయుట వలన పల్స్ రేట్ పెరుగును. సో ఇక్కడ యాక్టివ్ వార్మింగ్ అప్ ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం వలన పల్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాసివ్ వార్మింగ్ అప్, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ వ్యాయామ కృత్యాలపైన ఇన్వాల్వ్ అవ్వదు. డ్రగ్స్, మసాజ్, స్టీమ్ బాత్, డయథర్మీ, పూల్ బాత్స్. ఎక్సర్సైజ్లలో పాల్గొనక ముందు ఉన్న సాధారణ స్థితికి శరీరాన్ని తీసుకురావడానికి వార్మ్ డౌన్ లేదా కూలింగ్ డౌన్ అని అంటారు. సో ఇక్కడ ఎక్సర్సైజ్లో పాల్గొనక ముందు, సో ఎక్సర్సైజ్ చేయకముందు, వ్యాయామం చేయకముందు ఉన్న సాధారణ స్థితికి శరీరాన్ని తీసుకురావడాన్ని ఏమంటున్నాం? కూలింగ్ డౌన్ లేదా వార్మ్ డౌన్ అని అంటున్నారు. కూలింగ్ డౌన్ వలన సిరల్లో రక్తం చేరకుండా ఉంటుంది. సో ఇక్కడ వార్మ్ డౌన్ వలన ఏంటంటే సిరల్లో రక్తం చేరకుండా ఉంటుంది. బాడీ మసాజ్ వలన బాడీ టెంపరేచర్ 2 degrees centigrade to 3 degrees centigrade వరకు పెరుగుతుంది. దేని వలన? బాడీ మసాజ్ వలన టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది స్పెసిఫిక్ వార్మింగ్ అప్ అంటే క్రీడలలో పాల్గొనే ముందు క్రీడాకారులు ఆ క్రీడకు సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొని గాయాల బారిన పడకుండా శరీరాన్ని చేసుకుంటారు. సో ఇక్కడ స్పెసిఫిక్ వార్మింగ్ అప్స్ ఏంటంటే క్రీడలో పాల్గొనే ముందు, సో ఏదైనా క్రీడల్లో పాల్గొనే ముందు క్రీడాకారులు ఏంటంటే ఆ క్రీడకు సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొని గాయాల బారిన పడకుండా శరీరాన్ని చేసుకుంటారన్నట్టు. ఉదాహరణకు అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, కబడ్డీ, ఖోఖో.
సో ఇక్కడ ఈ క్రీడాకారులు అనేది ఈ క్రీడలో పాల్గొనక ముందే ఈ గేమ్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ అనేది చేసుకుంటారు. ఎందుకు? గాయాల బారిన పడకుండా ఉండడానికి. వార్మింగ్ అప్లో 3 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అవి సో ఇందులో ఈ వార్మప్స్లో 3 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటి అంటే స్ట్రెచ్చింగ్, కెలస్థానిక్స్, ఫార్మల్ యాక్టివిటీ. ఈ 3 కాంపోనెంట్స్ ఎందులో ఉన్నాయి? వార్మప్స్లో ఉన్నాయి. సో ఇక్కడ వార్మింగ్ అప్ చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఇక్కడ వార్మింగ్ అప్ చేసే టైంలో ఏంటంటే మన బాడీలోని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్స్ ఉన్నాయి ఇందులో, వాటి చూద్దాం. దీనిని 1956 ఎల్పి మాథ్యూ, ఇతడు రష్యాకి చెందిన వ్యక్తి ప్రారంభించినాడు. సో ఇక్కడ ఈ కండిషన్స్ని ఎవరు ప్రారంభించారు అంటే ఎల్పి మాథ్యూ 1956లో ప్రారంభించాడు. దీని వలన శక్తి, సహనము క్రీడాకారులలో పెంపొందించవచ్చును. సో ఇక్కడ ఈ కండిషన్స్ వలన ఏంటంటే శక్తి, సహనము క్రీడాకారులలో పెంపొందించవచ్చును అన్నట్టు. బెణుకులు ఒత్తిడిని, గాయాలు కలిగించకుండా నివారించను. సో ఇక్కడ కండిషన్స్ వల్ల ఏంటిదంటే ఈ క్రీడాకారులకు బెణుకులు, ఒత్తిడిని, గాయాలు కలిగించకుండా మనము నివారించుకోవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, జంపింగ్ జాగ్స్, ఇంటర్వల్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ లాంటి వీటి యొక్క కండిషన్స్ అన్నట్టు. సో ఇందులో మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్, ఈ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్లో ఏమేమి ఉన్నాయో మెథడ్స్ ఇప్పుడు మనం చూద్దాం. క్యాలిస్థెనిక్స్, వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, ప్లయోమెట్రిక్ ట్రైనింగ్, ఫార్ట్లెక్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, ప్రెషర్ ట్రైనింగ్, హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్. సో ఇక్కడ ఇన్ని టైప్స్గా ఈ శిక్షణ పద్ధతులు అనేది క్రీడాకారుల కోసం ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే శిక్షణ పద్ధతులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ శిక్షణ పద్ధతి ఎలా యూజ్ అవుతుంది క్రీడాకారులకి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. మీరు ఈజీగా మన ఛానల్గా కనుక ఫాలో అవుతే మీరు ఈజీగా మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు, విజయం మీ సొంతం అవుతుంది. సో ఫ్రెండ్స్, మన వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.